హలో అండి. ఈరోజు మనకి క్లాస్లో వచ్చేటప్పటికి ఎందుకు మొదటిసారి ఆన్లైన్లో డబ్బు సంపాదించే వారికి ఇది సరైన మోడల్గా భావిస్తారు, అఫిలియేట్ మార్కెటింగ్ని సరైన మోడల్గా ఎందుకు భావిస్తారు ఫస్ట్ టైం ఆన్లైన్లో డబ్బు సంపాదించే వారికి? సో ఎందుకంటే అఫిలియేట్ మార్కెటింగ్లో మొదటిసారి ఆన్లైన్లో డబ్బు సంపాదించే వారికి సరైన మోడల్, ఓకేనా? ఎందుకంటే ఇది తక్కువ పెట్టుబడి, అండ్ తక్కువ రిస్క్తో ప్యాసివ్ ఆదాయం అనేది ఇస్తుంది. తక్కువ రిస్క్తో ప్యాసివ్ ఆదాయం అనేది అయితే మనకైతే ఇస్తుంది. అండ్ తక్కువ పెట్టుబడి అంటే ఏంటి? ఇక్కడ ఓన్ ప్రొడక్ట్ సేల్స్ లో ఇన్వెంటరీ ప్రొడక్షన్ కోసం లక్షలు ఖర్చు అవుతాయి. ఇన్ కేస్ మనం ఒక ప్రోడక్ట్ అనేది క్రియేట్ చేయలేదు, దానికి ఇన్వెంటరీ కోసం అయితే కొన్ని లక్షల అమౌంట్ అనేది అయితే ఖర్చు అవుతాయి. బట్ అఫిలియేట్ లో కేవలం మీరు డొమైన్ పర్చేస్ చేస్తే ఒక 500 అలా కూడా మనకి డొమైన్ అనేది ఉంటుంది. ఇన్ కేస్ మీరు బ్లాగ్ రాయాలనుకుంటే, లేదంటే హోస్టింగ్ తీసుకోవాలనుకుంటే ఒక 2000 వరకు అయితే అమౌంట్ ఉంటుంది. ఇవైతే సరిపోతాయి. అంటే ఏదైనా ఉత్పత్తి సృష్టి కోసం అంటే కస్టమర్ సపోర్ట్ బాధ్యత. ఇక్కడ ఏంటంటే మనకి పర్టికులర్ గా ఉత్పత్తి సృష్టి అనేది అయితే ఉండదు, అండ్ కస్టమర్ సపోర్ట్ బాధ్యతలు అనేవి అయితే మనకి అఫిలియేట్ మార్కెటింగ్ లో ఉండవు. సో ఒకవేళ ఇన్ కేస్ బిగినర్స్ ఎవరైతే ఉన్నారో ఈ డొమైన్ కూడా అవసరం లేదు, హోస్టింగ్ కూడా తీసుకోకుండా ఓన్లీ మీ సోషల్ మీడియా మీకు కానీ సరౌండింగ్ ఫాలోవర్స్ ఎక్కువ మంది ఉంటాయి, ఇన్స్టాగ్రామ్ లో కానీ, వాట్సాప్ లో కానీ, లేదంటే ఫేస్బుక్, లేదంటే టెలిగ్రామ్ లో కానీ. సో మీరు ఈజీగా అనేది అయితే తక్కువ పెట్టుబడితో అనేది అయితే మీకు అమౌంట్ అనేది అయితే ఎర్న్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే తక్కువ రిస్క్. అంటే పెయిడ్ యాడ్స్ లో ముందస్తు డబ్బు ఖర్చు చేసి ట్రాఫిక్ కొనుగోలు చేయాలి. పెయిడ్ యాడ్స్ లో ఏమవుతుంది, ఇన్ కేస్ ఏదైనా యాడ్స్ మనం ఏదైనా పెయిడ్ యాడ్స్కి వెళ్తే ముందు అమౌంట్ ఖర్చు చేసి ట్రాఫిక్ అనేది అయితే కొనుగోలు చేయాలి. అమ్మకం లేకపోతే ఏమవుతుంది, నష్టపోతాం. బట్ అఫిలియేట్ పెర్ఫార్మెన్స్ ఆధారితం ఏంటంటే అమ్మకం జరిగితేనే కమిషన్. కాబట్టి ఇక్కడ విఫలమైనా సరే డబ్బు పోగొట్టుకోవాల్సిన అవసరం అనేది లేదు. సో జనరల్ గా పెయిడర్స్కి వెళ్తే మనకి అమౌంట్ అనేది లాస్ అయిపోతాం. బట్ అఫిలియేట్ లో మనకున్న సోషల్ మీడియా త్రూ మనం ప్రమోట్ చేస్తాం కాబట్టి ఒక లాస్ అయినా సరే డబ్బు పోగొట్టుకోవాల్సిన అవసరం అనేది అయితే ఏమి ఉండదు. ఎందుకంటే మన టైం అనేది అయితే వేస్ట్ అయిపోతుంది. బట్ ఇది కస్టమర్స్ కి ఇది ఒకసారి వీడియో అప్లోడ్ చేస్తే సరిపోద్ది. సో అది అనేది అలా మనకి ఎప్పుడు రన్ అవుతుంటది కాబట్టి ఓన్లీ మనకి డబ్బు అనేది ఇక్కడ ఎక్కడ లాస్ అనేది అయితే అవ్వదు. నెక్స్ట్ సులభంగా నేర్చుకోవచ్చు. అఫిలియేట్ మార్కెటింగ్ అనేది మనం సులభంగా నేర్చుకోవచ్చు. ఎవరైనా బ్లాగింగ్, యూట్యూబ్, సోషల్ మీడియా తెలిస్తే సో సింపుల్ గా అయితే మనం అఫిలియేట్ మార్కెటింగ్ అయితే ప్రారంభించవచ్చు. అండ్ అమెజాన్ అసోసియేట్స్ వంటి ప్రోగ్రామ్ ఫ్రీ జాయిన్. సో ఈ పెయిడ్ కూడా తీసుకోవు. అమెజాన్ అసోసియేట్స్ ఏవైతే ఉన్నాయో ఫ్రీ జాయిన్. అండ్ మీ ఫైనాన్స్, ట్రావెల్ ఆసక్తితో కంటెంట్ సృష్టించి లింక్ అయితే ప్రమోట్ చేయొచ్చు. మీకు ట్రావెలింగ్ అనేది అయితే ప్యాషన్ అనుకోండి, మీరు ట్రావెల్ చేస్తూ కూడా ఈ లింక్ అనేది అయితే ప్రమోట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటంటే స్కేలబుల్ అండ్ ప్యాసివ్ ఇన్కమ్. అంటే ఒక కంటెంట్ ద్వారా చాలా ఉత్పత్తులు ప్రమోట్ చేసి ఆదాయం అయితే పెంచవచ్చు. ఒక కంటెంట్ క్రియేట్ చేస్తే చాలా ఉత్పత్తులు, అంటే ఒక చిన్న కంటెంట్ తో మనకి ప్రమోట్ చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి సో SEO ద్వారా ట్రాఫిక్ వచ్చినా కొనుగోలు జరిగితే ఎప్పటికీ కమిషన్ అనేది అయితే వస్తూ ఉంటుంది. సో జనరల్ గా భారత్ లో ఫ్లిప్కార్ట్, అమెజాన్ లో అయితే సులభం. అంటే మీరు ఒక్కసారి ఒక కంటెంట్ అనేది క్రియేట్ చేస్తారు, కంటెంట్ క్రియేట్ చేసి సో ఈ లింక్ అనేది అయితే ప్రమోట్ చేశారు, అది ఎప్పటికే రన్ అవుతూ ఉంటుంది. కాబట్టి సో ఇలా రన్ అవుతూ ఉంటుంది. మీరు ప్రతిసారి దాన్ని రన్ చేయట్లేదు. ఒక్కసారి మీరు సోషల్ మీడియాలో లైక్ ఇన్స్టాగ్రామ్ లో మీరు పోస్ట్ చేశారు అనుకోండి, ఒకసారి చేస్తే చాలు, అది ఆటోమేటిక్ గా రన్ అవుతుంటుంది. కాబట్టి సో మీకు ఎప్పుడు కూడా నిరంతర ఆదాయం అనేది అయితే వస్తుంటుంది అనమాట. సో ఇందులో ఏంటి మెయిన్ మనకి ఫ్లిప్కార్ట్, అమెజాన్ అయితే సులభంగా ఉంటాయి. అండ్ మనకి చాలా అఫిలియేట్ మార్కెటింగ్ రిలేటెడ్ గా చాలా కంపెనీస్ అనేవి అయితే ఉంటాయి. అవన్నీ కూడా మీకు ఫర్దర్ గా వచ్చే క్లాసులు అనేది నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఎందుకు ఇది అఫిలియేట్ మార్కెటింగ్ అనేది మనకి ఫ్లెక్సిబుల్ పని. అంటే మీరు పార్ట్ టైమ్ గా మీ జాబ్ పక్కన కూడా చేయవచ్చు. అంటే మీరు ఫుల్ టైం జాబ్ చేస్తున్నారు, సో రిమైనింగ్ పార్ట్ టైమ్ గా కూడా మీరు అనేది వర్క్ చేయొచ్చు. అండ్ మీ డిజిటల్ ఏజెన్సీ అనేది మీ యూట్యూబ్ కి సప్లిమెంట్ అవుతుంది, ఓకేనా? అండ్ కన్సిస్టెన్సీ అండ్ నాణ్యమైన కంటెంట్ అనేది అయితే ముఖ్యం. సో మనకి ఫ్లెక్సిబుల్ వర్క్, మీరు ఎప్పుడు ఖాళీ అయితే అప్పుడు అనేది అయితే వర్క్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది మనకి ఎందుకు అంటే ఆన్లైన్ లో ఎవరైనా సరే అమౌంట్ ఎర్న్ చేయాలనుకుంటే అఫిలియేట్ అనేది అయితే ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ అని అయితే నేనైతే చెప్పదలుచుకున్నాను. ఓకే, థ్యాంక్ యూ.